జరిగింది, జమ్మూ కాశ్మీర్, హర్యానా. అవును. దానికోసం ఒక 3 నెలలు జరిగింది కదా. మళ్ళీ అది అయిపోయింది అనగానే మళ్ళీ 2 ఎలక్షన్స్, మహారాష్ట్రను ఇది జార్ఖండ్. అవును. అంటే ఏడాదిలో అసలు ఖాళీ ఎప్పుడు ఉంది? మధ్యలో ఒక 10 రోజులు 15 రోజులు అదేదో పీరియడ్స్ టైప్ లో వస్తున్నది అనమాట, అంతే. గ్యాప్ తప్పింది. మళ్ళీ జనవరికి ఇది ఉంది, జనవరిలో ఢిల్లీ ఉంది ఎలక్షన్. మళ్ళీ ఇక తర్వాత రేపు వచ్చే ఏడాది దాదాపుగా 5-6 రాష్ట్రాల ఎన్నికలు ఉంటాయి. ఇట్లా ఏడాది పొడవునా ఎన్నికలు ఉంటే ఇప్పుడు ఓ ప్రధానమంత్రి అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీ మీద దృష్టి పెట్టాలా? అధికార పక్షం అడ్మినిస్ట్రేషన్ చేయాలా, రాజకీయం చేయాలా? రాజకీయం చేయకుండా ఉట్టి అడ్మినిస్ట్రేషన్ చేస్తానంటే ఈ రాష్ట్రాలను కొట్టుకుపోతాయి. కొట్టుకుపోతే గ్రిప్ ఎక్కడ ఉంటుంది ఇంకా ప్రభుత్వానికి? కాబట్టి రాజకీయం చేయాలి. రాజకీయం చేస్తే అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ చేస్తారు? ప్లస్ ఖర్చు పరంగా చూస్తే తడిసి మోపిడు. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు కింద ఫ్లోర్ అంటే ఒక ఫ్లోర్ కట్టుకునేటప్పుడు 25 లక్షలు వేస్తాడు, రెండో ఫ్లోర్కి 15 లక్షలు వేస్తాడు, ఆ పై ఫ్లోర్కి 10 లక్షలు వేస్తాడు. మొత్తం కలిపితే 45 లక్షల్లో 2 అంతస్తులు ఇల్లు వస్తుంది. అదే ఇండివిజువల్గా ఒకటి అనేటప్పటికి 25 లక్షలు పడుతుంది. అంటే ఖర్చు 4 కలిసినప్పుడు తగ్గుతుంది మనకి. అట్లాగే ఎలాగూ ఎన్నిక జరుగుతుంది అన్ని రాష్ట్రాల్లో, పార్లమెంట్ ఎన్నికలు, దాంతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగితే ఈ ఖర్చు అంతా పోయినట్టేగా. 5 ఏళ్ల పాటు 5 రకాల 25 రకాల ఖర్చు మొత్తం పోయినట్టే కదా. అంతా ఒకే టైం అయిపోతుంది కదా. అయితే ₹5, ₹10 బేసులు అవుతుంది. ఇప్పుడు ₹2 అవుతుంది.